నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా పడిగమారి. గురుగారు, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి. హ్మ్. భీష్మ ఏకాదశి అంటే అందరూ చేసుకుంటారు. అసలు భీష్మాష్టమి అంటే ఏంటి? అలాగే భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా చాలా మంది ఉపవాస దీక్షలు ఉంటారు. అసలు ఎందుకని భీష్మ ఏకాదశి చేసుకోవాలి? దానిలో ఉన్న అంతర్యం ఏంటి? భీష్ముడు అప్పటి వరకు అంపశయ్య మీద ఉండి ఆ రోజే నిర్యాణం చెందారు అని చెప్తారండి. అసలు భీష్మ ఏకాదశి విశిష్టత, అలాగే భీష్మాష్టమి గురించి కూడా చెప్పండి. భీష్ముడు అంటే ఒక ధర్మవేత్త, సూక్ష్మ ధర్మాలన్నీ అవపోసన పట్టినటువంటి వాడు. ధర్మాన్ని ఇంత అంగుళం కూడా అతిక్రమించడు, అంత గొప్పవాడు. తండ్రికి ఇచ్చిన మాటలు రామచంద్ర ప్రభు ఏ విధంగా అయితే మాట దాటలేదో భీష్ముడు కూడా అదే చేశాడు. అయితే నాదొక చిన్న డౌట్ అడగచ్చు. మరి ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తున్నప్పుడు భీష్మ పితామహుడు అక్కడే ఉన్నారు కానీ ఖండించలేదు అనేది అంటారు కదా. మరి మీరు ధర్మవేత్త అన్నారు కదా, మరి అప్పుడు ఖండించారు? నేను చెప్పింది కాదు, ఇది సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పింది. అదేనండి, మరి ఎందుకు స్త్రీకి ఆమె ద్రౌపది అవ్వచ్చు, ద్రౌపది కాకపోవచ్చు, వేరే ఏ స్త్రీ కోసమైనా సరే ఇలా జరిగిన రోజున అవమానం జరిగినప్పుడు ఆమె మానాన్ని వీళ్ళంతా కూడా పరిహాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజే చంపేశాడు అందరినీ. ఎవరెవరిని చంపేశాడు? మొత్తము భీష్ముడిని ఆ రోజే చంపేశాడు. ద్రోణుడిని, కృపాచార్యుడిని, వీళ్ళందరినీ కూడా కాలిపోయినటువంటి ఆకుల్ని, నాయన అర్జున నువ్వు చంపుతున్నావు, నేను ఆల్రెడీ వాళ్ళని అప్పుడే లేపేశాను, ఊరికి పైకి అలా ఏమంటారు ప్రాణజీవులు, విగత జీవులు అంటాం, అంటే చనిపోయి బతుకుతున్నాం. అలా ఆ రోజునే ధర్మానికి ధర్మస్వరూపం ఎవరు? శ్రీకృష్ణుడు. అవును, ధర్మాన్ని పాటించేవాడు అన్నాను నేను. భీష్ముడు ధర్మస్వరూపుడు కాదు ఆయన. కాబట్టి ఆయన పాపం కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. వాళ్ళ తండ్రి శంతనుడు ఏమనిచ్చాడంటే ఒక వరం ఇచ్చాడు, నీకు ఇచ్చామరణం అయినా నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు. కొన్ని పురాణాలు గంగాదేవి కుమారుడు కాబట్టి ఆయనకు అర్హత వచ్చింది, గంగాదేవి ఇచ్చిందని అంటారు. కానీ చాలా పురాణాలు శంతనుడు ఇచ్చారని అంటారు. ఓకే, ఆయన పెళ్లి చేసుకోకుండా తండ్రి కోసం మాట ఇచ్చి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, దాని మీద నిలబడ్డాడు కాబట్టి మనకి భీష్ముడు అయ్యాడు. ఇప్పుడు చాలా మంది ఇస్కాన్, ఆనంద్ మార్గ్ ఇలాంటి సంస్థల్లో కొన్ని వందల మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా సన్యాసం తీసుకున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, భీష్ముడు పెళ్లి చేసుకోలేదు. కానీ మరి భీష్ముడికి ఎందుకు వచ్చింది పేరు భీష్మ ప్రతిజ్ఞ? మరి వీళ్ళెందుకు రాలేదు అంటే అర్థం ఏమిటంటే, భీష్ముడు అంటే ఒక వ్యక్తి కాదు. ఎవరైతే మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేస్తారో ఆ మాటకి కట్టుబడి నిలబడినటువంటి వాడిని భీష్ముడు అంటారు. భీష్ముడు అసలు పేరు చిన్నతనంలో దేవవ్రతుడు. ఆయన దేవవ్రతుడు. ఆయన అష్టవసువుల్లో ఒకడు. అష్టవసువులు అంటే ఎవరు అంటే ఇంద్రుడికి, శ్రీమద్ నారాయణమూర్తికి దేవలోకంలో హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు. కారణ జన్ముడు ఆయన. కాబట్టి ఈ యొక్క అష్టవసువుల్లో అందుకోసమే భీష్ముడికి ముందు పుట్టినటువంటి పిల్లలందరినీ శాపవశాత్తు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నారదుడు దగ్గరుండి గంగాదేవికి చెప్పి మొత్తం చంపించేస్తాడు. మిగతా వాళ్ళందరినీ నదిలో వదిలేస్తాడు. భీష్ముడిని మాత్రం గంగామాత వదలకుండా ఉంచిన అప్పుడు అపార్థం చేసుకుని శంతనుడు అడిగాడు కాబట్టి, నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదని మన మ్యారేజ్ కాంట్రాక్ట్ నువ్వు బ్రీచ్ చేసావు కాబట్టి, వైలేషన్ ఆఫ్ బ్రీచింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతున్నానని గంగాదేవి వెళ్ళిపోతుంది. సో ఈ దేవవ్రతుడు. మరైతే ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలంతా కూడా వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, ఆయన పెళ్లి చేసుకోవాలి, కానీ కట్టుదిట్టంగా ఆయన నిలబడ్డాడు కాబట్టి, ఆ మాట మీద నిలబడ్డాడు కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ అన్నారు. వీళ్ళు కూడా భీష్ములే కాబట్టి ధర్మ సూక్ష్మ అర్థాలు తెలిసినటువంటి వాళ్ళు భీష్ముడు. ఇప్పుడు ఉదాహరణకి ఇంద్రుడు, చాలా మంది ఇంద్రులు ఉంటారు. ఇంద్రుడు అనేది పదవి పేరు. ఇప్పుడు మనకి బలిచక్రవర్తి కాబోయే ఇంద్రుడు 8వ మన్వంతరంలో, ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తుంది మనకి. అలాగే ఇప్పుడు సరస్వతీదేవి భర్త బ్రహ్మదేవుడు. బ్రహ్మ అనేది కూడా పోస్ట్ పేరే, హిరణ్య గర్భుడు ఆయన పేరు. ఇప్పుడు రాబోయే 8వ మన్వంతరంలో నవమ బ్రహ్మగా ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుడు అవుతాడు. ఇలా పోస్టులు మారుతూ ఉంటారు, చిరంజీవులు కూడా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క భీష్ముడు ఏంటంటే అన్ని ధర్మ అర్థాలు తెలుసు కాబట్టి భీష్మ 58 రోజుల ముందు, భీష్మ ఏకాదశికి ముందు 58 రోజుల ముందు పడగొట్టేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుడే పడగొట్టేయమంటాడు.
పడగొట్టేస్తే అప్పుడు అడుగుతాడు భీష్ముడు, కృష్ణ నన్ను ఎందుకు చంపుతున్నావు అని అడుగుతాడు. నేను ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు, నేను ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాను, ఎందుకు అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే కాలానుగుణంగా మారకపోతే చంపేస్తానంటాడు. పరివర్తన మనల్ని కూడా చంపేస్తాడు కృష్ణుడు. అంటే జీన్స్ ప్యాంట్ వేసే కాలంలో జీన్స్ ప్యాంట్ వేయకపోయినా మామూలు మోడర్నిటీని బట్టి మనం చేంజ్ రావాలా. అంటే డ్రెస్సింగ్ అని కాదు, మామూలుగా ఆలోచన బ్రాడ్ అవుట్లుక్ రావాలా. అంతేకాని పూర్వంలో ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ప్లేన్స్ ఎందుకు వాడుతున్నారు? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళే ప్లేన్స్ ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయి ఉన్నాయి. బ్యాగ్లు వేసుకుని ఆడవాళ్ళు ఇలా బ్యాగ్లు వేసుకుని దుబాయ్ ఇలా వచ్చేస్తున్నారు, కోటికి వెళ్ళి వచ్చినట్టు నాంపల్లి నుంచి. మరి ఆ పరివర్తన చెందలేదు భీష్మ. నువ్వు ఎంతసేపు ఏం చేసావు? మా నాన్న చెప్పిందే ఇంట, మా నాన్న ఏం చెప్పాడు? హస్తినాపురాన్ని రక్షించమన్నాడు. కాబట్టి హస్తినాపురం మీద కన్ను ఎవరికన్నా పడితే ఆయన చంపేసేవాడు భీష్ముడు, యుద్ధం చేసేసి. నా మనవలు అన్నాడు. కౌరవుల జోలికి వస్తే యుద్ధం చేసేసేవాడు. ఇది బంధు పక్షపాతము ఎవరికున్నా పరివర్తన చేయకుండా ఈ జియో సెంటిమెంట్, అంటే నాకు ఈ ఊర్లోనే ఉంటాను, నాకు ఇల్లు అంటే ఇష్టం అన్నవాళ్ళు వీళ్ళందరినీ లేపేస్తాడు కృష్ణుడు, అందులో డౌట్ లేదు. తర్వాత అసలు పాపం ఒకటి చేశాడు భీష్ముడు, తాను స్వయంగా వేసుకున్నాడు. 58 రోజుల ముందు చచ్చిపోయినప్పుడు పడగొట్టేసినప్పుడు చచ్చిపోవచ్చు ఆయన, చచ్చిపోకుండా ఏం చేశాడంటే దక్షిణాయనంలో ఉన్నాడు సూర్యుడు, ఉత్తరాయణంలోకి రావాలా, ఉత్తరాయణం వచ్చినప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుస్తాయి, కాబట్టి నేను భీష్మేకాదశి రోజున మరణిస్తాను అని చెప్పాడు. సరే అయితే అన్నారు. ఈ లోపల ఏం జరిగింది? భీష్మ పితామహుడు, స్వామి నన్ను ఎందుకు చంపేస్తున్నావు అంటే ఇది ఒకటే కారణం కాదు నాయన, నువ్వు ఒక తప్పు చేశావు. ద్రౌపది ఒక స్త్రీమూర్తి అంతే, ద్రౌపది అని కాదు. ద్రౌపదికి శ్రీకృష్ణ పరమాత్మ పట్ల విపరీతమైన నమ్మకం. తన భర్తలు దాసులై ఉన్నారు, అప్పుడు వాళ్ళు పరాక్రమవంతులే కానీ నిస్సహాయులైపోయారు. అలాగే వీళ్ళు కూడా కౌరవులు కూడా విజృంభించినప్పుడు పితామహులు, గురువులు అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ ప్రపంచంలో భర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడు మాత్రము నువ్వు పరమాత్మని తలుచుకో అని చెప్పేసి ద్రౌపది గురువు చెప్తాడు. అందుకే అది గుర్తొచ్చి శ్రీకృష్ణ పరమాత్మని ద్వారకావాస కృష్ణ రా అంటే కృష్ణుడు వెంటనే రాడు. ఏంటి తర్వాత హృదయవాస సర్వహృదయాల్లో ఉండే కృష్ణ రా అంటే టపిమని వస్తాడు, వచ్చి చేరిస్తాడు. ఆ తర్వాత ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత ద్రౌపది, ఏంటి స్వామి నువ్వు ఫస్ట్ వెంటనే రాలేదంటే, నువ్వేమని పిలిచావు నన్ను? ద్వారకావాసాను, ద్వారకకిను హస్తినాపురానికి ఎంత దూరం ఉంది, అందుకే లేటుగా వచ్చాను. నువ్వు హృదయంలో ఉన్నాడన్నా వెంటనే వచ్చాను అంటే యద్భావం తద్భవతి, ఎలా అనుకుంటే అలా వస్తానని చెప్పాడు. ఇప్పుడు బాగుంది. కాబట్టి ఈ భీష్మేకాదశి రోజున ఈ 58 రోజులు ఆడదాన్ని ఎదిరించలేదు. భీష్ముడు ఎదిరిస్తే నోర్ముసుకుందుడు, ఆ రోజు ధృతరాష్ట్రుడు నోర్ముసుకుందుడు, దుర్యోధనుడు నోర్ముసుకుందుడు. కాబట్టి తప్పు చేశాను అన్న భావన భీష్ముడిలో వచ్చి ఈ 58 రోజులు కూడా అర్జునుడు వేసిన అంపశయ మీద తనకు తాను శిక్ష వేసుకొని పశ్చాత్తాపం వచ్చేసినప్పుడు ద్రౌపది అడుగుద్ది, తాత నువ్వు ఆడదాన్ని నన్ను మానభంగం వస్త్రాపహరణం చేస్తుంటే అప్పుడు నువ్వు అడ్డుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు పాండవులు వస్తే నీతులు చెప్తావా? ఇప్పుడు నీతులు చెప్పడానికి నీకు హక్కు ఎక్కడిది? ఎవరైతే నీతిని ఆచరిస్తారో వాళ్ళకి చెప్పే హక్కు ఉంది, నీకు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఏమంటాడు, అమ్మాయి 58 రోజుల తర్వాత నాలో పశ్చాత్తాపం వచ్చి పాపం పోయింది కాబట్టి నాకు ఇప్పుడు చెప్పే హక్కు వచ్చిందమ్మా అంటాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరికీ కూడా ధర్మమైనటువంటి మార్గాలు, ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పేస్తాడు భీష్ముడు. కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి రోజున ప్రాణం వదిలాడు. కాబట్టి ఆ రోజు మనం భీష్ముడిని తలుచుకోవాలా, పాండవులను తలుచుకోవాలా, కృష్ణుని తలుచుకోవాలా, మన తల్లిదండ్రులని, గురువులను తలుచుకోవాలా. ఇది నియమం. ఇక భీష్మ అష్టమి ఏంటండి అని అడుగుతావు కదా. డెత్ యానివర్సరీ అంటే సంవత్సరానికి సంవత్సరం ఆ తిథుల ప్రకారము మనకు వస్తుంది. కాబట్టి భీష్మాష్టమి రోజు యాన్యువల్ ఆయనకి అంత్యక్రియలు చేసిన పిండాలు పెట్టిన రోజు, చనిపోయిన రోజు యానివర్సరీ వస్తుంది. అందుకని అది ఈ రెండిట్లో ఉన్నటువంటి భేదం. చనిపోయిన రోజునే తిథి రావాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి తిథి ముందు వస్తూ ఉంటుంది. కాబట్టి భీష్మాష్టమి అది ఏదైతేనేమి ఈ 2 రోజుల్లో కూడా మనము భీష్మ పితామహుణ్ణి మనము తలుచుకోవాలా ఆ రోజు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రాన్ని ఆయన పాండవులకు ఉపదేశిస్తాడు. కాబట్టి అప్పుడు పరమాత్మ పాండవులు అడుగుతారు, కృష్ణ నువ్వే పరమాత్మవు కదా. భీష్ముడు అడుగుతాడు, కృష్ణ నువ్వే వాళ్ళకి చెప్పొచ్చు కదా, నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు, ధర్మమూర్తివి కదా అంటే అద్భుతమైన సమాధానం చెప్తాడు కృష్ణుడు. ఏమంటాడంటే, భీష్మ ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళే చెప్పాలి.
ఓకే. ఎవరికి మ్మ్. ఇప్పుడు నీరు నదిలో నీరుందమ్మా,